ఒక మాట చెప్తాను. దేవుని టైం టేబుల్లో నీకు స్కెడ్యూల్ లేకపోయినా, నీలో ఆసక్తి ఉంటే ఆయన టైం టేబుల్ను ఆపేస్తావు. దేవుని టైం టేబుల్లో నీకు అపాయింట్మెంట్ లేదనుకో, నేను ఇవ్వను అన్నాడు, ఓకే. ఇప్పుడు యేసుప్రభు వారు యాయిరు కుమార్తె చనిపోయిందని వార్తిన్నప్పుడు యాయిరు వచ్చి రిక్వెస్ట్ చేస్తే, యాయిరు కుమార్తె స్కెడ్యూల్లో ఉంది. ఆ రోజు స్కెడ్యూల్ ప్రకారం యాయిరు కుమార్తె చచ్చిపోయినామని బ్రతికించాలి. ఇది ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు యేసుప్రభు వారు. ప్లాన్ లో లేదు ఒక ఆవిడ, ఆమె పేరు 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ అని పెట్టారు పేరు. షీ వాజ్ నాట్ ఇన్ ద ఐటనరీ, షీ వాజ్ నాట్ ఇన్ ద స్కెడ్యూల్, షీ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ ద టైం టేబుల్ ఆఫ్ గాడ్. కానీ మనసులో ఒకటి ఉంది, యేసుప్రభు వస్త్రపు చెంగును ముట్టిన స్వస్థపరచబడుదునని అనుకొని. ఆసక్తి ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని శక్తులు అడ్డుపడ్డా సరే నేను వెళ్ళి, నా ఆసక్తి ఏంటంటే ఆయన వస్త్రపు చెంగును ఏం చేస్తా, పోయి పట్టుకుంటా. అందరూ అన్నారు, అమ్మా నువ్వు పోలేవు, చుట్టూ కిక్కిరిసిపోయి కనీసం అసలు అక్కడ పక్కన మనుషులు దుడ్డానికి స్థలం లేదు, నీకెవడు స్థలం ఇస్తాడమ్మా. సరే, ఎంత కష్టమైనా సరే, అవరోధం వచ్చినా సరే నా ఆసక్తి చావదు. వెళ్ళి యేసుప్రభు వస్త్రపు చెంగును ఏం చేస్తా, తాకుతా. వచ్చింది, యేసుప్రభు వస్త్రపు చెంగు తాకిందంతే. అపాయింట్మెంట్లో లేని స్త్రీ కొరకు, వెనకల తిరగాల్సిన అవసరం లేని యేసు ప్రభు వెంటనే ఆపి తిరిగి నన్ను ముట్టిన వాళ్ళు ఎవరిని అడిగి, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పి అపాయింట్మెంట్లో లేని స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకొని చరిత్ర మార్చుకుంది. ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఒకే ఒకటి ఆసక్తి.